హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక సైంటిస్ట్ సి మెడికల్ అండ్ నాన్ మెడికల్ సంబంధించినటువంటి 3 పోస్టులు, డిఈఓకి సంబంధించినటువంటి 2 పోస్టులు, రీసెర్చ్ అసోసియేట్ సంబంధించినటువంటి 1 పోస్టు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 2 పోస్టులు, రీసెర్చ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 2 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి 1 పోస్టు, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి 1 పోస్టు. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 12 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఈ 12 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది, ఏజ్ క్రైటీరియా, వీళ్ళ యొక్క ఇంటర్వ్యూ ఏంటి, మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజు ఎలా, ఇటువంటిదంతా నేను మీకు ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ 7 పోస్టులకు గాను ఉన్నటువంటి 7 కేటగిరీలకు గాను ఉన్నటువంటి ఈ 12 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది, వీరి యొక్క ఏజ్ క్రైటీరియా అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక సైంటిస్ట్ సి, ఇది మెడికల్, అదే రకంగా నాన్ మెడికల్ సంబంధించినటువంటిది నెంబర్ 1 పోస్ట్ అనమాట అండి. ఇందులో ఎంఆర్యూ కేటగిరీకి సంబంధించినది అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎండి లేకపోతే డిఎన్బి ఇన్ బ్యాచులర్ కెమిస్ట్రీ, 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, లేకపోతే పిహెచ్డి బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్ ఆర్ బిఈ బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, 5 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు దీనికి ఎలిజిబుల్, అంటే ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా తెలపడం జరుగుతుంది అనమాట అండి. వీరి యొక్క డిజైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎక్స్పీరియన్స్ ఇన్ ఐసీఎంఆర్, డిహెచ్ఆర్, ఐడిఎస్పి, సిఎస్ఐఆర్, డిబిటి, ఎనీ అదర్ ప్రాజెక్ట్ మెడికల్ కాలేజ్ పబ్లికేషన్స్ ఇన్ ఇండెక్స్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ డేటా మేనేజ్మెంట్. ఇక్కడ నోట్ చూసుకున్నట్లయితే కనుక ప్రిఫరబుల్ విల్ బి given to candidate having PhD degree and a lab experience in molecular genetics or biotechnology and bioinformatics with evidence of published in work in index journals. అంటే కంపల్సరీ ఈ మనకి ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీలో చేసినటువంటి వారు, దీన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు తీసుకుంటారు. దాంతో పాటుగా మీరు చూసుకున్నట్లయితే కనుక పిహెచ్డి డిగ్రీ ఉన్నటువంటి వారు, ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారిని వీరు తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఇక్కడ మన నోట్లో చూసుకున్నట్లయితే కనుక పిహెచ్డి డిగ్రీ, అదే రకంగా ల్యాబ్ ఎక్స్పీరియన్స్, మాలిక్యులర్ జెనెటిక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ప్రిఫరబుల్గా, లేకపోతే బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటివ్ విత్ ఎవిడెన్స్ దాన్ని చేసినటువంటి వారిని తీసుకుంటున్నట్లు ఇందులో మనకి ప్రిఫరబుల్గా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వీరి యొక్క ఏజ్ అనేటువంటిది 40 years లోపు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. వీరి యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక 67,000 అనేటువంటిది పే స్కేల్కి ఇస్తున్నాయి. హెచ్ఆర్ఈ అనేటువంటిది 27% ఇస్తున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సైంటిస్ట్ సి మెడికల్ సంబంధించినటువంటి 1 పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇది విఆర్డిఎల్ అనమాట అండి. విఆర్డిఎల్ అంటే ఏమిటి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్యు అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకి డీటెయిల్గా వేయడం జరిగింది అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఎంఆర్యు అంటే మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ అనమాట అండి. ఎంఆర్యు అంటే విఆర్డిఎల్ అంటే వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అనేటువంటిది అనమాట అండి. హెచ్ఆర్ఏ చూసుకున్నట్లయితే కనుక హెచ్ఆర్ఏ అనేటువంటిది సబ్జెక్ట్ టు చేంజ్ యాజ్ పర్ ద ఐసీఎంఆర్ నోటిఫికేషన్ అనేటువంటిది అనమాట. సో ఎంఆర్యు అంటే మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్, విఆర్డిఎల్ అంటే వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ యూనిట్ లిమిటెడ్, ఈ ల్యాబ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో సెకండ్ పోస్టు సైంటిఫిక్ సైన్సెస్ సంబంధించినటువంటి 1 పోస్ట్ సంబంధించినట్టు చూసినట్లయితే ఇది విఆర్డిఎల్ గీయడం జరిగింది అనమాట. ఈ విఆర్డిఎల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ విఆర్డిఎల్లో పోస్ట్ డిగ్రీ అనేటువంటిది ఎండి, ఎంఎస్, డిఎన్బి విత్ 1 year రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నికల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెడికల్ సబ్జెక్ట్స్ ఇన్ 2 years ఆఫ్ ఆర్ఎండి అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఎంబీబీఎస్ విత్ 4 years ఆర్ఎండి అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. దీంట్లో ఎండి ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ కూడా అడగడం జరిగింది అనమాట అండి. 40 years లోపు ఉన్నటువంటి వారు దీన్ని ఎలిజిబుల్ అని చెప్పి తెలపడం జరిగింది. పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ 67,000 అండి. అయితే హెచ్ఆర్ఈ అనేటువంటిది 9% వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ సైంటిస్ట్ సి నాన్ మెడికల్ చూసుకున్నట్లయితే కనుక 1 పోస్ట్ విఆర్డిఎల్ కేటగిరీ,
PhD in relevant subject form of రికగ్నైజేషన్ యూనివర్సిటీ విత్ 4 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది అనమాట. ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీతో పాటుగానే రెలవెంట్ 4 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక డిజైరబుల్లో చూసుకున్నట్లయితే డాక్టరేట్ డిగ్రీతో పాటుగా పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది అప్లికేషన్స్తో పాటుగా డేటా మేనేజ్మెంట్ అడగడం జరిగింది అనమాట. 40 years ఏజ్ అనేటువంటిది తక్కువ ఉన్నటువంటి వారు దీని ఎలిజిబుల్ అని చెప్పి జరగడం జరిగింది. 67,000 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది. 9% HRD అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రీసెర్చ్ అసోసియేట్ అనమాట అండి. గ్రేడ్ 2 సంబంధించినటువంటి ఒక పోస్ట్ MRU సంబంధించినటువంటిది. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక PhD చేసినటువంటి వారు ఏదైతే లైఫ్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ విత్ 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ అట్లీస్ట్ 1 paper SCI జనరల్ ఉన్నటువంటి వాళ్ళు, అదే రకంగా MSCలో 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ప్లస్ 1 paper SCI జనరల్ చేసినటువంటి వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అని తెలపడం జరిగింది. డిజైర్లో చూసుకున్నట్లయితే కనుక వుడ్ బి గివెన్ టు ద రిసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మాలిక్యులర్ టెక్నాలజీ వన్ ఫస్ట్ ఆథర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ జర్నల్స్ చేసినటువంటి వారికి ఇది డిజైరబుల్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. 40 years ఏజ్ అనేటువంటిది లోపు ఉన్నటువంటి వారు దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. పే స్కేల్ వచ్చేసి 49,000 ఉంటుంది అనమాట. HRD వచ్చేసి 16%. సో టోటల్గా వీరికి 56,840 అనేటువంటిది వీరి పే స్కేల్ ఉంటుంది జరుగుతుంది అనమాట అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ MRU తరపు నుంచి 12th పాస్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ లేకపోతే DOE-ACC A లెవెల్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బ్యాచిలర్ డిగ్రీ లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ IT 1 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోరుకోవడం జరిగింది అనమాట. డిజైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నట్లయితే తెలపడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క స్పీడ్ టెస్ట్ అనేటువంటిది 8,000 keys పర్ డిప్రెషన్ పర్ అవర్ అనేటువంటిది వీరు తెలపడం జరిగింది అనమాట అండి. 40 years ఏజ్ లోపల ఉన్నటువంటి వారు దీని ఎలిజిబిలిటీ 20,000 అనేటువంటిది పే స్కేల్గా వీరికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. డేటా ఆపరేటర్లో VRDL కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ ID కంప్యూటర్ టెక్నాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఆఫ్ MS Office, MS Word, MS Excel, MS PowerPoint, MS Excel అనేటువంటిది ఇందులో అడగడం జరిగింది అనమాట అండి. వీళ్ళలో స్పీడ్ టెస్ట్ అనేటువంటిది డిజైరబుల్లో చూసుకున్నట్లయితే కనుక 8,000 keys పర్ డిప్రెషన్స్ పర్ అవర్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. 35 years లోపు ఉన్నటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ 20,000 అనేటువంటిది వీరికి ఉపయోగించుకోవాలన్నమాట. అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ చూసినట్లయితే కనుక ఒక పోస్ట్ MRU వేయడం జరిగింది అనమాట. వీరి యొక్క డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక మాస్టర్ డిగ్రీ లైఫ్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేసినటువంటి వారు కానీ లేకపోతే రిలవెంట్ సబ్జెక్ట్లో 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు కానీ దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పి తెలపడం జరిగింది. ఏజ్ అనేటువంటిది 35 years లోపు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 33,700 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించినటువంటి MRU ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ ఆర్ బయో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అదే రకంగా 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. రీసెర్చ్ దాని తరపు నుంచి రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 35 years అనేటువంటిది ఏజ్ అడగడం జరిగింది. 32,500 and 350 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. రీసెర్చ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే కనుక VRDL మాస్టర్ డిగ్రీ రిలవెంట్ విత్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అడగడం జరిగింది. 1 year అనేటువంటిది ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. 35 years లోపు ఉన్నటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పి తెలపడం జరిగింది. 35,000 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ కూడా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 10th వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ అనమాట అండి. VRDL మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్టు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేటువంటిది అడగడం జరిగింది. 35 years లోపు ఉన్నటువంటి వాళ్ళు 28,000 వీరి యొక్క పే స్కేల్ ప్లస్ 9% అనేటువంటిది HRD అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 11th పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ VRDL నుంచి ఇందులో గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. లేకపోతే మాస్టర్స్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే కనుక వీరికి కమ్యూనిటీ ఆర్ ఫీల్డ్ ట్రయల్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి వీరికి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. 35 years అనేటువంటిది ఏజ్ లోపల ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 28,000 ప్లస్ 9% HRD అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ VRDL సంబంధించినటువంటిది BSc విత్ 2 years ఎక్స్పీరియన్స్ MLT విత్ 5 years ల్యాబ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఈ రెండిట్లో ఏదన్నా కానీ 35 years లోపు ఉన్నటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ 20,000 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ప్లస్ 9% అనేటువంటిది HRD అనేటువంటిది వీరు వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే కనుక 500 rupees అనేటువంటిది పే చేయాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 500 అనేటువంటిది DD తీయాలన్నమాట అండి. ఈ DD కూడా దేని తరపున తీయాలని చెప్పి చూసినట్లయితే కనుక టు ద ప్రిన్సిపల్ GMC హైదరాబాద్ అని మనం తీయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. కాలేజ్ ఆఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్
కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్ అని చెప్పేసి మనం చేయాలన్నమాట. ఏదైనా నేషనల్ బ్యాంక్ నుంచి మీరు చేయాలి. అయితే మీరు రాసినప్పుడు డీడీలో అన్ని బోల్డ్ లెటర్లో రాయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దీని యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ చూసుకున్నట్లయితే కనుక 5/10/2024 అంటే ఎల్లుండితోటి లాస్ట్ డేట్ అనమాట అండి. అప్లికేషన్స్ అనేటువంటిది వర్కింగ్ డేస్లో తీసుకుంటారు. 10:30 నుంచి 4 PM లోపు వీరు తీసుకుంటున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. తీసుకున్నటువంటి అంటే వచ్చినటువంటి దాని మీద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేటువంటిది 8/10/2024 11 ఆన్వర్డ్స్లో ఇది తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే మీరు ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ అనేటువంటిది కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నట్లుగా ఇందులో మెన్షన్ చేసినప్పటికీ ఇక్కడ మనకి నోట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వీళ్ళని 11 months ప్రొబేషన్ పీరియడ్ కింద వీరిని తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది. దాని తర్వాత వీరి యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నచ్చినట్లయితే కనుక దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే వీటిని తర్వాత పర్మిట్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది. వీరికి పెన్షన్, జీపీఎఫ్, పిఎఫ్, లీవ్ బెనిఫిట్స్ అన్నీ వీరికి ఎలిజిబిలిటీ ఉంటారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. టీఏడిఏ అనేటువంటిది ఏదైతే ఇంటర్వ్యూ టైం వస్తారో ఇంటర్వ్యూ టైంలో వీరికి ఇది టీఏడిఏ అనేటువంటిది వీరికి ఇయరని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇది ఒక రకంగా మనకి కాంట్రాక్ట్ బేస్ మీద ఇస్తున్నా కానీ ఇది పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఎవరైతే దీన్ని ఎలిజిబుల్ ఉన్నారో వీరందరూ ఈ గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి ఈ 12 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నా కానీ దానికి అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.